ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై ఇప్పటికే కేసు నమోదైంది. గత 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ ను తాజాగా గోవాలోని ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారంపై మెగా బ్రదర్స్ కొణిదెల నాగబాబు స్పందించారు. చట్టం ప్రకారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించకూడదని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మీరు వినేది నమ్మొద్దు, ప్రతి కథకు 3 కోణాలు ఉంటాయని, మీది అవతల వారిది నిజానిది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని రబర్దార్ ఇవాన్స్ కోట్స్ ను నాగబాబు ట్వీట్ చేశారు. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించిన తరుణంలో నాగబాబు ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ కు నాగబాబు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మెగా బ్రదర్ నాగబాబు చేసిన పోస్ట్ పై విమర్శలు వస్తున్న తరుణంలో జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.